హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఖుషి కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చైన్ సర్వేయింగ్ గురించి చెప్పబోతున్నానండి. సో దానికంటే ముందు అసలు సర్వేయింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సర్వేయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అనేసి అంటే ఏరియా అనేది మెజర్ చేయడం అండి. సో ఎక్కడ మనం ఏరియా అనేది మెజర్ చేస్తాము అనేసి అంటే భూమి మీద కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకుంటే, సో ఈ భూమి మీద కానీ, ఎర్త్ పైన కానీ, ఎర్త్ లోపల కానీ, సో మనము లీనియర్ అండ్ యాంగులర్ మెజర్మెంట్స్, సో లీనియర్ కానీ యాంగులర్గా కానీ మనం మెజర్మెంట్స్ అనేవి చేస్తే దాన్ని మొత్తాన్ని మనం వచ్చేసి ఏమంటున్నామంటే సర్వేయింగ్ అంటున్నామండి. ఓకేనా? సో దీని యొక్క డెఫినేషన్ చూద్దాం మనము. డెఫినేషన్ చూడండి, నేను డెఫినేషన్ రాసానండి. సో సర్వేయింగ్ డెఫినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అనేసి అంటే చూడండి, ద ఆర్ట్ ఆఫ్ డిటర్మైనింగ్ ద రిలేటివ్ positions of the object above or below the earth surface by taking linear and angular measurements is known as surveying అనమాట. అంటే సో ఎర్త్ సర్ఫేస్కి పైన కానీ, ఎర్త్ సర్ఫేస్కి లోపల కానీ మనము లీనియర్, దట్ ఇస్ నథింగ్ బట్ స్ట్రైట్గా కానీ, యాంగిల్స్లో కానీ మనము మెజర్ చేసినట్లయితే, సో ఈ టైప్ ఆఫ్ ఫినామినాన్ని మనం వచ్చేసి ఏమంటున్నాము అనేసి అంటే సర్వేయింగ్ అంటున్నాం. సో ఈ లీనియర్ మెజర్మెంట్స్ అనేవి, సో ఫస్ట్ ఈ లీనియర్ మెజర్మెంట్స్ గురించి చూద్దామండి. ఈ లీనియర్ మెజర్మెంట్స్ అనేవి మనము 3 డిఫరెంట్ కేటగిరీస్ కింద మనము చేయొచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. లీనియర్ మెజర్మెంట్స్ సో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే అప్రాక్సిమేట్ మెథడ్స్ ఉంటాయండి మనకు. సెకండ్ వన్ వచ్చేసి మనకి యాక్యురేట్ మెథడ్స్ ఉంటాయండి. సో యాక్యురేట్ని మనం డైరెక్ట్ మెథడ్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఇండైరెక్ట్ మెథడ్స్ ఉంటాయండి. సో ఇన్ కేస్ ఆఫ్ అప్రాక్స్ మెథడ్ యూస్ చేసి మనము లీనియర్ మెజర్మెంట్స్ అయితే లెంత్లు అనేది ఫైండ్ అవుట్ చేస్తే, సో మనం ఏవైతే 2 పాయింట్స్ మధ్యలో ఏ అండ్ బి పాయింట్స్ మధ్య మనం డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నామో, సో అది మనకి అప్రాక్సిమేట్గా మాత్రమే వస్తుందండి. సో ఇక్కడ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటిని యూస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో యాక్యురేట్ కిందకి వచ్చేసరికి మనకి ఏమొస్తుందండి, ఇక్కడ మనం చైన్ని యూస్ చేసి ఇవే 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామండి. సో అప్పుడు మనకి వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. సో ఎంత లెంత్ మనం మెజర్ చేస్తున్నాం అనేది మనకి క్లారిటీగా వస్తుందండి. సో ఇండైరెక్ట్ మెథడ్స్ మనము నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అనేసి అంటే యాక్యురేట్ మెథడ్ యూస్ చేసి 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో యాక్యురేట్ మెథడ్ కిందకి వచ్చేసరికి మనకి ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి మనం 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. సో యాక్యురేట్ మెథడ్ ఆర్ డైరెక్ట్ కిందకి వచ్చాక మనం ఏమేమి ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తామంటే చూడండి, ఫస్ట్ మనం యూస్ చేసేది ఏంటి అంటే చైన్, దాని తర్వాత మనం యూస్ చేసేది ఏంటి అంటే టేప్, సో థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటి అనేసి అంటే ఆఫ్సెట్ రాడ్. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే చైన్. సో మనకు ఆల్రెడీ సర్వేయింగ్ అంటే ఏంటో తెలుసు. సో ఇప్పుడు మనము 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి, అక్యురేట్గా మనకి 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అనేది రావడానికి చైన్ యూస్ చేసి మనం సర్వేయింగ్ అని చేస్తున్నాం. సో ఈ టైప్ ఆఫ్ సర్వేయింగ్ని మనం ఏమంటున్నాము అనేసి అంటే చైన్ సర్వేయింగ్ అంటున్నాం. ఈ టైప్ ఆఫ్ సర్వేయింగ్ని మనం ఏమంటున్నామంటే చైన్ సర్వేయింగ్ అంటున్నాం. సో ఒకసారి డెఫినేషన్ చూద్దామండి. సో చైన్ surveying is nothing but it is the simplest and at the same time most accurate method of surveying. By using chain surveying only linear measurements are taken in the field. సో చూడండి, చైన్ సర్వేయింగ్ చాలా సింపుల్ మెథడ్ ఆఫ్ సర్వేయింగ్ అండి. సో దీన్ని యూస్ చేసి మనము యాక్యురేట్ రిజల్ట్స్ అనేది ఫైండ్ అవుట్ 2 పాయింట్స్ మధ్యలో, సో ఇది ఏ బి పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అనేది మనము చాలా ఎగ్జాక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో బట్ ఏంటి అనేసి అంటే చైన్ సర్వేని యూస్ చేసి మనం ఓన్లీ లెంత్లు మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ నుంచి బీకి లెంత్ క్యాలిక్యులేట్ చేయగలుగుతాము, బి నుంచి సికి, సి నుంచి డికి, మళ్ళీ డి నుంచి ఏకి. సో ఇలా లేదు అనేసి అంటే ఒక ట్రయాంగిల్ షేప్లో, లేదు అనేసి అంటే ఒక రెక్టాంగిల్ షేప్లో, సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్లో మనము ఫైండ్ అవుట్. కాకపోతే ఏంటి అనేసి అంటే ఇక్కడ మనకి లెంత్లు మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలాంటి మెజర్మెంట్స్ మనం లీనియర్ మెజర్మెంట్స్. సో ఇక్కడ మనకి ఎంత యాంగిల్ వస్తుంది అని మాత్రం మనము ఫైండ్ అవుట్ చేయలేము చైన్ సర్వేయింగ్ అనేది యూస్ చేసి. ఓన్లీ లీనియర్ మెజర్మెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఓన్లీ లెంత్ మాత్రమే మనము క్యాలిక్యులేట్ చేద్దాం బై యూజింగ్
చైన్ సర్వేయింగ్ అనేది మనకి మోస్ట్ యాక్యురేట్ మెథడ్ ఆఫ్ సర్వేయింగ్. ఓకే, సో చూడండి, చైన్ సర్వేయింగ్ అనేది మనము లిమిటెడ్ ఏరియాకి వరకు మాత్రమే మనము ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతామండి, లెంతస్ అనేవి క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఓకేనా, అంటే కొంత సర్టెన్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని కిలోమీటర్స్ వరకు మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో లిమిటెడ్ ఏరియాస్ వరకు మాత్రమే మనము చైన్ సర్వేయింగ్ని యూజ్ చేసి మనం ఏరియాస్ కానీ లెంతస్ కానీ క్యాలిక్యులేట్ చేస్తామండి. సో ఈ చూడండి, ఇందాక మనము లీనియర్ మెజర్మెంట్స్ ఎలా మెజర్ చేస్తా అంటే మనకి అప్రాక్సిమేట్ మెథడ్లో ఉండే ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి మెజర్ చేయొచ్చు, యాక్యురేట్ ఆర్ డైరెక్ట్, నెక్స్ట్ ఇండైరెక్ట్ మెథడ్స్ అనుకున్నాం కదా. సో యాక్యురేట్లో మనకి ఏమున్నాయండి, చైన్ ఉంది, టేప్ ఉంది, ఆఫ్సెట్ ఉంది. ఇవి ప్రతి ఒక్కటి కూడా మనకి 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే మనం యూజ్ చేస్తాం. సో చూద్దాం, చైన్ అనేది మనకి ఏంటి, 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది మెజర్ చేయడానికి మనము చైన్ని మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా, ఒకసారి అర్థమండి. టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే 2 పాయింట్స్ మధ్యలో మనం డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అనేసి అంటే మనం చైన్ని యూజ్ చేస్తాం. అదే మనము టేప్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే చూడండి, టేప్ ఎప్పుడు యూజ్ చేస్తాము అనేసి అంటే టు లొకేట్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద చైన్ లైన్. సో మనం ఏదైతే చైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనే పాయింట్స్ మధ్యలో మనం చూడండి డిస్టెన్స్ అనేది బై యూజింగ్ చైన్ ద్వారా మనము క్యాలిక్యులేట్ చేసాం. సో ఇక్కడ మనము పాయింట్స్ అనేవి లొకేట్ చేయాలి అనుకుంటున్నాం. ఓకేనా, ఆబ్జెక్ట్ని మనం లొకేట్ చేయాలి. సో మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లొకేట్ చేయాలి అనేసి అంటే ముందు మనం ఒకసారి టేప్తో మెజర్ చేసుకొని మాత్రమే మనం ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేవి లొకేట్ చేస్తామండి. సో ఇక్కడ మనము టేప్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఆఫ్సెట్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఆఫ్సెట్ రాడ్. చూడండి, when the objects are located at a small distances, ఎంత స్మాల్ డిస్టెన్స్ అంటే చూడండి, దట్ ఈస్ లెస్ దెన్ 2 meters or 3 meters. చూడండి, నేను చైన్ సర్వేయింగ్ని యూజ్ చేసి చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను క్లియర్గా, చైన్ని యూజ్ చేసి ఏ అండ్ బి పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ని లొకేట్ చేయాలి, ఎగ్జాక్ట్గా అనేసి అంటే టేపుని యూజ్ చేసి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లొకేట్ చేశాను. అలా కాకుండా నేను ఇప్పుడు ఇక్కడ చాలా తక్కువ డిస్టెన్సెస్, సో ఫర్ ఎగ్జాంపుల్ బీకి ఇంత డిస్టెన్స్లోనే నేను ఇంకొక ఆబ్జెక్ట్ని లొకేట్ చేయాలి అనేసి అంటే సో బై యూజింగ్ ఆఫ్సెట్ రాడ్ని యూజ్ చేసి నేను ఇక్కడ ఇంకొక పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా లొకేట్ చేయగలుగుతాను. ఓకేనా, సో చూడండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఏ బి పాయింట్స్ మధ్య డిస్టెన్సెస్ కోసం మనం చైన్ని యూజ్ చేస్తున్నామండి. సో ఏబి పాయింట్స్ మధ్యలో మనం ఆబ్జెక్ట్ అనేది లొకేట్ చేయాలి అనేసి అంటే టేప్ని యూజ్ చేసి లొకేట్ చేస్తున్నాము. అలా కాకుండా బీకి కొంచెం నియర్గా ఉన్న ఆబ్జెక్ట్ని మనం లొకేట్ చేయాలి అనేసి అంటే సో స్మాలర్ డిస్టెన్సెస్కి మనం మెజర్ చేయాలి, ఎగ్జాక్ట్గా మనము ఆబ్జెక్ట్ అనేది లొకేట్ చేయాలి అనేసి అంటే బై యూజింగ్ ఆఫ్సెట్ రాడ్ ద్వారా మనము మెజర్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము చైన్ సర్వేయింగ్ టాపిక్ అనుకున్నాం కదండి. చూడండి, అసలు సర్వేయింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం, డెఫినేషన్ ఆఫ్ సర్వేయింగ్. సో సర్వేయింగ్ని యూజ్ చేసి ఎలాంటి మెజర్మెంట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇందులో మనకి యాక్యురేట్ మెథడ్స్ అంటే ఏంటి, సో దాంట్లో మనకు వచ్చిన టాపిక్ ఏంటి, చైన్ కాబట్టి చైన్ సర్వేయింగ్. సో చైన్ సర్వేయింగ్ని యూజ్ చేసి మనము ఎలా మెజర్మెంట్స్ అనేవి చేస్తాం. సో మనకి సర్వేయింగ్ చేశాక బై యూజింగ్ చైన్ సర్వేయింగ్ మనం ఎంత ఏరియా వరకు లొకేట్ చేయగలుగుతాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేసామండి, చైన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, టేప్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఆఫ్సెట్ రాడ్ ఎప్పుడు యూజ్ చేస్తామో తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనకి చైన్ సర్వేయింగ్ కన్నా బట్ ఏ టైప్ ఆఫ్ చైన్స్ని యూజ్ చేసి మనము ఏరియా అనేది సర్వే చేస్తున్నాం. సో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దామండి. ఓకేనా, సో నెక్స్ట్ టాపిక్ మనకు వచ్చేసి ఏంటి అంటే టైప్స్ ఆఫ్ చైన్స్.
దాంట్లో ఫస్ట్ వన్ మనకు వచ్చేసి ఏంటి అంటే మెట్రిక్ చైన్, సెకండ్ వన్ మనకు వచ్చేసి ఏంటి అంటే గంటర్స్ చైన్, దీన్ని మనము సర్వేయర్స్ చైన్ అని కూడా అంటాం. సర్వేయర్స్ చైన్. థర్డ్ వన్ మనకు వచ్చేసి ఏంటి అనేసి అంటే ఇంజనీర్స్ చైన్. ఫోర్త్ వన్ రెవెన్యూ చైన్. ఫిఫ్త్ వన్ స్టీల్ బ్యాండ్ ఆర్ బ్యాండ్ చైన్. సో ఫస్ట్ మనము మెట్రిక్ చైన్ గురించి డిస్కస్ చేద్దామండి. సో టైప్స్ ఆఫ్ చైన్లో మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ చైన్ వచ్చేసి ఏంటి అనేసి అంటే మెట్రిక్ చైన్ కదండి. సో మెట్రిక్ చైన్ అనేది మనకి ఎన్ని లెంతెస్లో అవైలబుల్ ఉంటుందో చెప్తున్నానండి. 5 మీటర్స్లో మనకు అవైలబుల్ ఉంటుంది మెట్రిక్ చైన్ అనేది, 10 మీటర్స్లో ఉంటుంది, 20 అండ్ 30 మీటర్స్లో అవైలబుల్. సో రెగ్యులర్గా మనం యూజ్ చేసేది ఏంటి అంటే 20 అండ్ 30 మీటర్ మెట్రిక్ చైన్స్ని మనము యూజ్ చేద్దామండి. ఓకేనా, యూజ్ చేస్తున్నాం మనం రెగ్యులర్గా 20 అండ్ 30 మీటర్స్ ఉన్న మెట్రిక్ చైన్స్ని మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా, 20 మీటర్ చైన్కి చూడండి, 20 మీటర్ చైన్కి మనకి 100 లింక్స్ ఉంటాయండి. అదే 30 మీటర్ చైన్ మనం తీసుకున్నట్లయితే 150 లింక్స్ ఉంటాయండి. 150 లింక్స్ ఉంటాయి. ఓకేనా, సో బాగానే ఉంది. 20 మీటర్ అంటే 100 లింక్స్ అని చెప్పింది, 30 మీటర్స్ అంటే 150 లింక్స్ అని చెప్పింది. అసలు లింక్ అంటే ఏంటి, అసలు లింక్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ మనకి నార్మల్గా నేను మెట్రిక్ చైన్ డయాగ్రామ్ వేసానండి. నేను మీకు కుదిరితే ఒకసారి మెట్రిక్ చైన్ నేను మీకు చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 20 మీటర్ చైన్ కనుక యూస్ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకి హ్యాండిల్ ఉంది కదండి. సో ఈ హ్యాండిల్ మీద మనకి రాసి ఉంటుందండి, ఇక్కడ రాసి ఉంటుంది, ఇక్కడ 20 మీటర్ చైన్ అని మనకి రాసి ఉంటుంది అనమాట. సో దాని మార్కింగ్ ఉంటుంది, హాల్ మార్క్ 20 మీటర్ చైన్. సో అది యూజ్ చేసి మనం ఒకవేళ అది మనకి మ్యాక్సిమం ఉంటుందండి, అది లేకపోతే 20 మీటర్ చైన్కి మనం ఎన్ని లింక్స్ ఉంటాయనుకున్నామండి, 100 లింక్స్. ఇది ఎందుకు చూసారా, దీన్ని మనం వచ్చేసి మనం ఏమంటున్నాము అనేసి అంటే లింక్ అంటున్నామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 20 మీటర్ చైన్ మనం తీసుకున్నట్లయితే ఈ లింక్ యొక్క లెంత్ ఎంత ఉంటుందని అంటే మనకి 0.2 మీటర్ ఉంటుందండి. 0.2 మీటర్. ఇలా మనకు 100 లింకులు 100 లింక్స్ ఉంటే మనకి చైన్ ఎంత లెంత్ ఉన్నట్టండి, 20 మీటర్ చైన్ అని అర్థం. సో డైరెక్ట్ మనకి ఇలా లింక్స్ ద్వారా కౌంట్ చేసుకుంటూ 100 లింక్స్ వరకు మనం మెజర్ చేసుకోవచ్చండి. లేదు అనేసి అంటే చూడండి, సో మనకి ఇంకొంచెం ఈజీ అవ్వడానికి ఈ చైన్లో మనకి ఎవ్రీ 1 మీటర్కి రింగ్స్ ప్రొవైడ్ చేశారండి. రింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 మీటర్ చైన్ కదండి. సో 20 మీటర్ చైన్లో ఎవ్రీ 1 మీటర్కి మనకి ఏముంటుందంటే ఇలా సర్కిల్ షేప్లో రింగ్స్ అనేవి ఉంటాయండి. ఇవి మనకి బ్రాస్ అనే మెటల్తో మేడ్ అవుతాయి, బ్రాస్. ఓకేనా, ఎవ్రీ 1 మీటర్కి మనకి ఏముంటుందండి, రింగ్ ఉంటుంది. ఎవ్రీ 5 మీటర్స్కి మనకి ఏముంటాయి అనేసి అంటే టాలీస్ ఉంటాయండి, టాలీస్. సో 5 మీటర్ దగ్గర ఉండే టాలీని మనం ఏమంటున్నాము అనేసి అంటే 1 టూత్ టాలీ, 1 టూత్ టాలీస్ అంటే ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా, అదే 10 మీటర్స్ దగ్గర ఉండేదాన్ని 2 టూత్ టాలీ అంటే దాన్ని చూడండి ఇలా ఉంటుంది. ఓకేనా, ఈ టాలీని మనం ఏమంటున్నామంటే 2 టూత్ టాలీ. అట్లే 3 టూత్ టాలీ ఉంటుంది. 1 2 3 టూత్ టాలీ. ఇవి కూడా మనకి బ్రాస్తోనే మేడ్ అవుతాయండి. ఓకేనా, సో వీటిని యూజ్ చేసి మనం ఎంత ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ మెజర్ చేసామని తెలుస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 మీటర్ చైన్ యూజ్ చేసి ఏ అండ్ బి పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో నాకు ఏ నుంచి బికి ఎంత లెంత్ ఉందో నాకు కావాలి. ఓకే, చూడండి, ఏ నుంచి బికి నేను చైన్తో సర్వే చేస్తే నాకు ఎంత లెంత్ వచ్చింది అనుకున్నామండి, 5.2.
సో 5.2 ఎలా వచ్చింది, అసలు మీరు చైన్తో ఎలా మెజర్ చేశారు ఒకసారి చెప్పండి అనేసి అంటే చూద్దామండి. చూడండి, సో మనకి ఇక్కడ బేసిక్లో మనం మెట్రిక్ చైన్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి బేసిక్ ఈ నాలెడ్జ్ ఉండాలండి. సో మనం 20 మీటర్ చైన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి 100 లింక్స్ అనేవి ఉంటాయి. ఇది బేసిక్, ఓకేనా. దీని తర్వాత మనకి తెలియాల్సింది ఏంటి అంటే ఎవ్రీ 1 మీటర్కి మనకి ఒక రింగ్ ఉంటుంది. ఎవ్రీ 5 మీటర్స్కి మనకి ఏముంటుంది అనేసి అంటే టాలీ ఉంటుంది, ఓకేనా. సో ఇంకొకటి ఇందులో ఏముంది అనేసి అంటే 5 లింక్స్ ఈక్వల్ టు 1 మీటర్. 5 లింక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఏమైందండి 1 మీటర్ అయింది. సో ఫస్ట్ బై యూజింగ్ లింక్స్ని యూజ్ చేసి నేను ఏరియా ఎలా మెజర్ చేస్తున్నానో చూడండి. సో నాకు ఏరియా ఎంత వచ్చిందండి 5.2 మీటర్స్ అని వచ్చింది. ఏ నుంచి బి పాయింట్ మీద డిస్టెన్స్ నాకు ఎంత ఉంది 5.2. సో ఎలా వచ్చిందో చూద్దామండి. 5.2 ఉంది. సో నాకు తెలిసింది ఏంటి అనేసి అంటే చూడండి 1 మీటర్ ఈక్వల్ టు 5 లింక్స్, ఓకేనా. నాకు ఇక్కడ ఏరియా ఎంత ఉంది 5.2 మీటర్ ఉంది. సో నేను మీకు ఇందాక ఇక్కడ చెప్పాను ఒక లింక్ యొక్క లెంత్ మనకి ఎంత ఉంటుంది అనేసి అంటే 0. అది 20 మీటర్ చైన్ అయితే 30 మీటర్స్ అయితే 0.3 ఉంటుందండి. సో ఇక్కడ నాకు చైన్ యొక్క లీస్ట్ కౌంట్ ఒక లింక్ 1 లింక్ ఈక్వల్ టు 0.2 మీటర్. సో నాకు 1 మీటర్కి 5 లింక్స్ కదండి, నాకు మొత్తం ఎంత ఉందండి ఏరియా అనేది 5.2 మీటర్స్ ఉంది. సో 5 ఇంటూ, ఓకేనా, ఎవ్రీ 1 మీటర్కి మనకి ఏముంది 5 లింక్స్ కదండి, 5 దట్ ఈస్ నథింగ్ బట్ 5 5 మనకి ఏమవుతుందండి 25 లింక్స్ వస్తున్నాయి. 25 లింక్స్ వస్తున్నాయి. నాకు ఎంత ఏరియా 5.2 అంటే ఇంకొక లింక్ ఉంది. సో ఆ 1 లింక్ లెంగ్త్ వచ్చేసి నాకు ఏమవుతుంది 0.2 అవుతుంది. సో 25 ఇంకొక లింక్ వచ్చేసి మనకి ఏంటి అనేసి అంటే +1 26 లింక్స్. 26 లింక్స్ ఈక్వల్ టు 26 లింక్స్ దగ్గర నాకు ఏముందండి ఏరియా అనేది మనకి 5.2 మీటర్స్. 26 లింక్స్ బై యూజింగ్ లింక్స్ ద్వారా మనం చెప్పాలి అనేసి అంటే 26 లింకులు అనేది మనము కౌంట్ చేసుకుంటూ వెళ్తే 26 లింకుల దగ్గర మనకి లెంత్ అనేది ఎంత వస్తుందండి 5.2 మీటర్. సో అదొకసారి క్యాలిక్స్లో చేసి చూద్దాం వస్తుందా రావట్లేదా అండి. సో నాకు మొత్తం ఎన్ని లింక్స్ వచ్చాయండి 26 లింక్స్ వచ్చాయి. సో చైన్ యొక్క లీస్ట్ కౌంట్ వచ్చేసి ఎంత నాకు 0.2. సో చూద్దాం ఏరియా ఎంత వచ్చింది 5.2 మీటర్స్, ఓకే. అలా కాకుండా లింక్స్ అయితే అలా కాకుండా టాలీస్లో చెప్పాలనుకోండి మనకి ఎవ్రీ 5 మీటర్కి ఏముంటుందండి టాలీ ఉంటుంది. 5 మీటర్ దగ్గర ఉండే టాలీ వచ్చేసి మనకి ఏంటి అనేసి అంటే 1 2 టాలీ అంటే ఇక్కడ 5 మీటర్ రాగానే ఇక్కడ మనకి ఏముంటుంది అనేసి అంటే చైన్కి ఇట్లా కింద ఇట్లా టాలీ ఉంటుంది అంటే ఇక్కడ 5 దగ్గర ఉంది. సో ఇది 5 మీటర్స్. సో నాకు ఇక్కడ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక లింక్ ఉంటుంది కదండి, ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అనేది ఉంది. సో ఇక్కడ 5, సో ఇది 0.2 5 ప్లస్ 5 మీటర్స్ ప్లస్ 0.2 మీటర్స్ మొత్తం నాకేమైంది 5.2 మీటర్స్ బై యూజింగ్ టాలీస్. అయితే లింక్స్ అయితే మనకి మీటర్స్ రింగ్స్ అయితే చూడండి 5 మీటర్స్ వరకు మనకి రింగ్స్ ఉంటూనే ఉంటాయి. సో అలా మనం కౌంట్ చేసుకొని చేయొచ్చు, ఓకే. సో ఇక్కడ మనకి ఏరియా మెజర్ చేస్తాం కదా, దీంట్లో బేసిక్ అని చూడండి ఒకసారి. ఇక్కడ మనకి స్వీవల్ జాయింట్ ఉంటుందండి, స్వీవల్ SWIVL స్వీవల్ జాయింట్. ఈ స్వీవల్ జాయింట్ ద్వారానే మనకి చైన్ ఏదైతే ఉన్నది మనకి ట్విస్ట్ అవ్వకుండా లింక్స్ అనేవి కూడా పర్ఫెక్ట్గా మనకి ఎక్స్టెండ్ అయిపోయి వస్తాయండి. సో చైన్ అనేది మనం చేస్తున్నప్పుడు యాక్యురేట్గా వస్తుందండి. సో మనం ఒకసారి ఆబ్జెక్ట్స్ని లొకేట్ చేసినప్పుడు మాత్రం, సో నేను చైన్ సర్వేని యూజ్ చేసి ఏరియాని ఎంత మెజర్ చేశానంటే 5.2 మీటర్స్. సో నేను 5.2 మీటర్ దగ్గర నేను ఏంటి ఆబ్జెక్ట్ని లొకేట్ చేయాలనుకున్నాను. సో ఇది ఎగ్జాక్ట్ 5 మీటర్ ఉందా లేదా అని బై యూజింగ్ టేప్ ద్వారా తెలుసు కదండి, మీకు ఇందాకే చెప్పాను కదా. సో బై యూజింగ్ ఆబ్జెక్ట్ లొకేట్ చేయాలంటే ఎగ్జాక్ట్గా మనం టేప్తో చూసుకున్నాక మాత్రమే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని మనం లొకేట్ అనేది చేయాలి, ఓకేనా. సో నెక్స్ట్ 30 మీటర్స్ అయితే మనకి 150 లింక్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి 20 మీటర్కి ఎలా అయితే 100 లింక్స్ ఉన్నాయో కాకపోతే ఇక్కడ మనకి 150 లింక్స్ ఉంటాయి. సేమ్ మెజర్మెంట్స్, సేమ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి సేమ్. ఇక్కడ 30 మీటర్ చైన్లో కూడా మనకి ఎవ్రీ 1 మీటర్కి రింగ్ ఉంటుంది, ఎవ్రీ 5 మీటర్కి టాలీస్ ఉంటాయి.
5 లింక్స్ ఈక్వల్ టు 1 మీటర్. బట్ ఇక్కడ ఏంటి అనేసి అంటే 20 మీటర్ చైన్కి అయితే లీస్ట్ కౌంట్ 0.2 మీటర్స్ ఉంటుందండి. 30 మీటర్ చైన్కి అయితే మనకి 0.3 ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి 30 మీటర్ చైన్తో మనం మెజర్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి మళ్ళీ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.